నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కృష్ణతో 2 అండర్ పాస్ల నిర్మాణానికి పునాదులు పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గతంలో జిల్లా అధికార యంత్రాంగం గుర్తించింది. ప్రధానంగా జాతీయ రహదారి 44లో రోడ్డు ప్రమాదాలకు నిలయమైన ప్రాంతాల్లో అండర్ పాస్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది. నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీగా మస్తాన్ అలీ బాధ్యతలు చేపట్టారు. ఇది వరకు పనిచేసిన నారాయణ ఐజీ కార్యాలయానికి అటాచ్ కాగా ఆయన స్థానంలో మస్తాన్ అలీని బదిలీ చేశారు. గతంలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. పాకిస్తాన్తో యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్న వేళ ప్రధాని నివాసంలో మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై వాయుసేన దాడిని ప్రధానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వివరిస్తున్నారు. భారత్ దాడులతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. తదుపరి చర్యలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే పాక్ రేంజర్ల ఎల్ఓసి సరిహద్దులోని భారత గ్రామాలపై పిరంగులు కాల్పులతో రెచ్చిపోతున్నాయి. పాక్ కాల్పులో 10 మంది భారత పౌరులు మరణించారు. జిల్లా స్థాయి బాలబాలికల చెస్ పోటీలు నేడు నిర్వహిస్తున్నట్లు చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ తెలిపారు. అండర్ 7, 9, 11 విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. నగరంలోని అభ్యాస పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్రీడాకారులు బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని సూచించారు. వివరాలకు 9400007004లో సంప్రదించాలని పేర్కొన్నారు. దుబ్బక, ఉన్నాజీపేట్, రామడ్గు గ్రామాల్లో నార్కోటిక్ బ్యూరో ఆఫ్ తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో కల్తీ కల్లు, డ్రగ్స్, గంజాయిలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా విగ్రహానికి నూడా చైర్మన్ కేశవేణు పూలమాల వేసి నివాళులర్పించారు. ఇందల్వై గ్రామంలో నార్కోటిక్ బ్యూరో ఆఫ్ తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో కల్తీ కల్లుపై ప్రజలకు అవగాహన కల్పించారు.